ఇప్పుడు ఏమంటాడు లేకపోతే ఏమంటాడు చెప్పండి. బలము పొందుకొని ఏం చేస్తున్నారు, పని పొందుతున్నారు. రెండవది తర్వాత ఐదవది మనసు నిలిపారు. ఇంకా ఆరవది ప్రయాసపడి పని కదా పనిని చేశారు. తర్వాత సమాప్తిని చేశారు. సొలొమోను విషయంలో కూడా చేశారు. సొలొమోను విషయాల్లో కూడా చూశారు. అవునా, సొలొమోను కూడా ద సేమ్ యాటిట్యూడ్. అందుకే మందిరాన్ని కట్టగలిగినారు. మందిరం కట్టగట్టడానికి మూలమైన కారణం ఏంటి అంటే, మొదటిది బలమును కూడుకొని, బలమును తెచ్చుకొని. వెన్ హి వాస్ స్ట్రెంగ్థెన్డ్, రెండవది దినవృత్తాంతములు 1వ అధ్యాయం 1వ వచనములో బలమును తెచ్చుకొని లేదా తెచ్చుకున్న తర్వాత ఏం చేసినాడు, 2వ అధ్యాయం 1వ వచనంలో తీర్మానించుకున్నాడు. He has decided or determined to build the house of God. 3వ అధ్యాయం 1వ వచనంలో పనిని ఏం చేశాడు, ఆరంభించాడని చూస్తాడు కదా. 5వ అధ్యాయం 1వ వచనంలో ఆ పనిని ఏం చేశాడు, ముగించాడని చూస్తాడు. అవునా, this must be the attitude in order the work to be done in through your life. దేవుడు నీకు అనుగ్రహించబడిన పనిని సంపూర్తి చేయబడటానికి ఇటువంటి ఒక లక్షణాలు కలిగి ఉండాలని నేను చూశాను. అయితే పని చేశారు, కానీ ఎలా చేశారు అనేది కాదు. ఏం చేశారు, they have done the work, but how the work should be done. Just a part of introductory part or beginning. దయచేసి అందరూ కూడా నిర్గమకాండము, please turn with me to book of Exodus 25th chapter, 25వ అధ్యాయం. నిర్గమకాండము 25వ అధ్యాయం 8వ వచనాలు చదువుతారండి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క రూపమును దాని ఉపకరణములన్నిటిని నిర్మింపవలెను. అన్నిటి రూపమును ఏం చేయాలా, నిర్మింపవలెను అనే మాటను మనం చూస్తా ఉన్నాం. ఎవరు కదా, దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి విడిపించిన తర్వాత, నేను మీ మధ్యలో చెప్పండి నివసించినట్లుగా మీరు నాకు ఒక పరిశుద్ధ స్థలములో నివసిస్తాను. ఆ పరిశుద్ధ స్థలం ఎలాగా కట్టబడాలా నమూనా ఎవరు ఇచ్చారా? నమూనా మోషే ఇచ్చాడా, అహరోను ఇచ్చాడా, ఎవరు ఇచ్చారు చెప్పండి? దేవుడే ఆ నమూనా ఇచ్చాడు. అలాగనే దేవుని పని చేయడానికి ఒక క్రమం ఉంటుంది. దేవుని పని చేయడానికి ఏముంటుంది, క్రమం ఉంటుంది. ఇంట్లో కూడా పని చేయడానికి క్రమం. ఫర్ ఎవ్రీథింగ్ దట్స్ అన్ ఆర్డర్. ఇఫ్ యు మిస్ దట్ ఆర్డర్, ఆ యొక్క క్రమాన్ని క్రమం నుంచి తొలగించబడితే నువ్వు కట్టలేవు. ఆ క్రమం నుంచి తొలగించబడితే ఏం చేయలేవు, నువ్వు కట్టలేవు. అందుకనే దేవాది దేవుడు మోషేకు ఈ యొక్క ఇంగ్లీష్ లో ఏమంటామంటే he has given the pattern to construct కదా the holy tabernacle. అండ్ ఆ పరిశుద్ధమైన గుడారమును కట్టడానికి నమూనా ఇచ్చాడు. ఏమిచ్చాడు? నమూనా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కాడానికి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇల్లులు కడతాం కదా, ఏమ్మా ఇల్లులు కడతారు. ఇల్లు కట్టకన్నా ముందే ఏం చేస్తారు చెప్పండి? వెరీ గుడ్ కదా. ఇల్లు కట్టక ముందు ఏం చేస్తారంటే ఇంజనీర్ దగ్గర ఏం తీసుకుంటాం, ప్లాన్ తీసుకుంటాం. ఆ ప్లాన్ చూస్తే ఏం చేస్తారు, ఇల్లును కడతారు. అలాగనే ఇల్లు ఎలాగ పడితే అలాగ కట్టరండి. ఫస్ట్ ప్లాన్, ఆ ప్లాన్ శాంక్షన్ కావాలి. అవునా, ఏది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఏం చేయాలా, కన్సర్న్ డిపార్ట్మెంట్ ఏం చేయాలా, ఏమంటారు అప్రోచ్ అవుతే వాళ్ళు ఏం చేస్తారు, ఓకే అని చెప్తే అందరు యూ మస్ట్ స్టార్ట్ ది కన్స్ట్రక్టింగ్ ది హౌస్. అలాగనే నమూనా అనేది కట్టబడటానికి ముందు చాలా ప్రాముఖ్యం. మరి ఈ 3వ అధ్యాయం ఏం తెలియజేస్తుంది? కొన్ని వచనాలు నెహెమ్యా గ్రంథం. ఈ దినముల అయితే రేపు దినం లాస్ట్ కాబట్టి ఈ దినం చూస్తాను. ప్రభుత్వమైతే I will try to cover some of the portion, but may the Lord help us or may the Lord strengthen us. దయచేసి 3వ అధ్యాయం నుండి మనం ఏం చెప్తారా అన్ని చదువుతారు, కానీ ఇప్పుడు మనకు వీలు కాదు. ఒక పని చేస్తాం, ఒక 10 వచనాలు మార్చి చదువుకుందాం. 10 వచనాలు దయచేసి ఎవరైనా ఒకరు తెలుగులో చదివితే సహకరిస్తే మంచిది. దయచేసి తెలుగులో ఎవరైనా 1వ వచనం చదివితే 2వ వచనాన్ని అందరూ కలిసి చదవదాం. ప్రధాన యాజకుడైన ఎలియాషీబును అతని సహోదరులైన యాజకులు లేచి గొర్రెల కొమ్ములు కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. ఉభయ గోపురం వరకు
అనానీయ గృహమును ప్రాకారములు కట్టి ప్రతిష్ఠించిరి. మధ్యపు గుమ్మమును అశ్వనీయ వంశస్థులు కట్టిరి. మరియు వారి దాని దూరములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. వారిని ఆనుకొని దిగ్గుయులను బాగు చేసి, అయితే జనులు అధికారులు తమ ప్రభు పరిచయ నప్పగొనకపోయిరి. వారిని ఆనుకొని గిబియానీయులను, ఇస్పావారును, గిబియోనీయుడైన మెలెటియాయును, మెలోనోతీయుడైన యాదోనును, ఏటి యువతలకు ఉన్న అధికారి న్యాయపీఠం పెట్టే స్థలం వరకు బాగు చేసిరి. చాలు. దేవుడు చదివినాడు. ఎందుకు చదివించాడంటే కొన్ని ఆ వచనాలు చదివితే మీకేం అర్థమవుతుంది అడగడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిగా ప్రభు సహాయం నిమిత్తమై చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ పరిశుద్ధ తండ్రి, జీవం కలిగిన గొప్ప దేవ, మరొకసారి నెహెమ్యా జీవితం ద్వారా గత 2 దినముల నుంచి ఎన్నో ఆత్మీయ విషయాలను తెలుసుకోవడానికి గడిచిన కృపను బట్టి నాకు కూడా ఆత్మీయత నేను వెలిగిస్తున్నాను. ప్రభావిగా మీ వాక్యము వెళ్ళడానికి తోడని వెలుగు కలిగిన 119వ దావీదు కీర్తన 120వ వచనం. కాబట్టి ఈ దినమున అజగుడిని తీసుకొని బలహీనుడుగా ఉన్నాను. మీ కృపలో నన్ను భద్రపరిచి నేను ఊరుగా నన్ను వాడుకోవాలని కోరుతున్నాను. ప్రశస్తమైన ప్రజలు మీ ప్రజలు వచ్చినారు. వారి సమయము మీ మందిరంలోకి వచ్చినారు. మీ మాత్రం వారి సమయంలో దొంగలించక వృధా చేయకుండా నిజముగా సజీవం కలిగిన మీ వాక్కును వెల్లడించడానికి ఒక నిజముగా ఉపకరణముగా నేను వాడబట్టడానికి సహాయం చేయండి. ఐ ఓన్లీ యువర్ వెసల్ లార్డ్, యు యూస్ మీ. నేను కేవలం ఒక పాత్ర మాత్రమే. నన్ను ఉపయోగించుకోమని కోరుతున్నాను. నన్ను నేను దైగల హస్తాలకు అప్పగిస్తున్నాను. నన్ను మీ ఆత్మ చేత నింపండి ప్రభా. మీ ఆత్మ యొక్క పరిధిలో మీ వాక్కును బోధించడానికి నేను ప్రభా మీ యొక్క తల్లి ప్రభా లార్డ్ కీప్ మీ అండర్ దై వింగ్స్. ప్రభా సహాయం తెచ్చి నీ సహాయాన్ని కోరుతున్నాను. నేను ఆడుకుంటున్నాను. నీ జీవము నాలో ప్రవహింప చేయమని కోరుతున్నాను. అది వాడ ఇష్టం ఇక్కడ ఉన్నవారు కూడా వాక్యం వెళ్ళడం తోడనే వెలుగు కలుగుతున్నాను. నీ వాక్యమే నన్ను బ్రతికించును. కాబట్టి ప్రభా నీ వాక్యం వెలువడుతున్నప్పుడు మమ్మల్ని బ్రతికించేదిగా, మమ్మల్ని బలపరిచేదిగా, మమ్మల్ని వెలిగించేదిగా ఉండటకు అటు కృపను సహాయం కోరుకుంటుండగా సహాయం దయచేయమని కోరుతున్నాను. యేసునామమున పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము. ఇందాక చూస్తూ వచ్చినప్పుడు చదువుతూ వచ్చిన ఈ 3 వచ్చాయి. బహుశా నేను కేవలం 4 అధ్యాయాల వరకే చెప్తాను, కానీ రేపటి దినమున ఓవరాల్గా చెప్తాను, సమ్మరీ లాగా చెప్తాను. ఓకేనా? సరే, ఇప్పుడు ఏంటి 3వ అధ్యాయం ప్రాముఖ్యమైన అధ్యాయం ఎందుకంటే, ఉదాహరణకి మీరు ఎక్కడైనా చూసారా ఏదన్నా శంకుస్థాపన ఆఫీస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో చేస్తూ ఉంటే ఎవరు చేశారు అనేది వాళ్ళ మినిస్టర్ల పేర్లు అవన్నీ లిస్ట్ అవుతాయి. అవునా? కాబట్టి తాజ్మహల్ ఎవరు కట్టారు కదా, ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అలాగనే ఈ మందిరము కొరకే ఎందుకు తెలుసా? దేవుని వాక్యమున్నది, నీ ప్రయాసము ప్రభునందు ఏం కాదు వ్యర్థంగా. యూ విల్ బి కౌంటెడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. చాలా మంది అనుకుంటారు అవర్ నేమ్స్ ఆర్ నాట్ లిస్టెడ్. సో నేను పని చేసినా ఒకటే, పని చేయకపోయినా ఒకటే. ఈ 3 వచ్చిన ప్రాముఖ్యత ఏం తెలియజేస్తుందంటే, జాగ్రత్తగా వినండి. ఎవరెవరు దేవుని మందిరము కొరకు పని చేశారో వారందరూ పేర్లు లెక్కించబడ్డారు. వారందరూ కొందరు దాదాపుగా మీరు వెళ్ళి ఇంట్లో చదవండి, సమయం ఉంటే దాదాపు 38 కదా పనివారి యొక్క పేర్లు లెక్కించబడ్డాయి. తక్కిన వారు పేర్లు లెక్కించబడలేదు. ఎన్నో గుంపుల యొక్క పేర్లు కూడా ఉన్నాయి. మీరు చూస్తే అంటే అర్థం ఏంటి? ఇది ఈ అధ్యాయం ఏం తెలియజేస్తుంది అంటే, కట్టువారు ఎవరి ఉన్నారో
వారి పేర్లు కూడా ఏం చెప్పండి లెక్కించబడ్డారు. ఈ దినమున మందిరము కొరకై, ఇది బెతెస్దా ప్రార్థన మందిరము కావచ్చు, ఈ మందిరం యొక్క క్షేమము కొరకై ఎవరైతే ప్రయాసపడుతున్నారో ఆత్మ సంబంధముగా దేవుడు ఏం చేస్తాడు, మీ పేర్లను ఏం చేస్తాడు, లెక్కిస్తాడు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ బిలీవర్ టు కన్సిడర్ that it is my responsibility, it is my burden to do the need of the church. అంటే దేవుని మందిరము కొరకైన ఆ యొక్క అక్కర పనిదిగా నేను దేవుని మందిరములో ఆ పనిలో నేను కూడా బాధ్యతగా భారం కలిగిన వాడిగా ఆ పనిలో బాగా నేను పాలు పొందాలని ఆసక్తి కలిగి ఉంటే నీ పేర్లు కూడా ఏం చెప్పబడతాయి తెలుసా, ఏం చెప్పబడతాయి. సో వాట్ వాస్ ద కన్సర్న్ ఆఫ్ నెహెమియా అంటే నెహెమియా యొక్క ఉద్దేశం ఏంటి, ఆ భారం ఏంటి, ఆ పట్టింపు ఏంటంటే చూడండి నెహెమియా గ్రంథం 2వ అధ్యాయం. He was only concerned of regarding one thing when he was constructing the house of God. అనగా దేవుని యొక్క ఆ యొక్క ప్రాకారపు గోడలు కానీ ఆ తలుపులను కానీ బాగు చేయడానికి నెహెమియా చేస్తున్న ఒకే పని ఏంటి చూడండి 17వ వచనం దయచేసి చదవండి. నెహెమియా గ్రంథం 2వ అధ్యాయం 17. అయితే వారితో నేను ఇట్లాంటిని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లా కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనము ఇక మీదట నింద రాకుండా అంటే అర్థం ఏంటి, మనము అంటున్నాను. అవునా, ఏమంటున్నామా? See, ఆరంభం నేను చెప్పాను, ఇనిషియేషన్ ఆఫ్ ద వర్క్ ఇస్ డన్ బై నెహెమియా. వెరీ గుడ్. మొదటి పనిని ఆరంభించింది ఎవరు? సో ఐ ప్రే, సో ఐ కేమ్ టు జెరూసలేం. నేను ప్రార్థించగా, నేను యెరూషలేమునకు రాగా, నేను ఏమంటారు లోయ ద్వారమున కాల్చబడిన గుమ్మములను కూల్చబడిన ఆ గోడలను నేను చూడగా అన్నాడు. అవునా, ఈ 3 విషయాలు ఎవరు చేశారు? నెహెమియా మొట్టమొదటిగా. ఈ దినమున సంఘములోకైనా కుటుంబమైనా పాడైపోయిన శిథిలమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరైనా ఒకరు మొదటిగా బాధ్యతను తీసుకోవాలా, నెహెమియా లాగా. ఇది వాస్తవం. ఒక ఏమంటున్నాడంటే మనము అని చెప్తున్నాడు. ఆరంభించింది అతడు. ఎప్పుడైనా మనమని చెప్పడానికి వస్తుంది తెలుసా, నువ్వు కరెక్ట్ అయిన క్రమంలో చేసినప్పుడే మనము అని చెప్పవచ్చు. అవునా, అప్పుడే ఇతరులు నీకు ఏం చేస్తారు, సాత్కరిస్తారు. ఏం చేస్తారు, నువ్వు ఇష్టం వచ్చినట్టు చెప్పినప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ఉన్నట్టే ఎవరు నీకు ఏం చేయాలి, సహకరించారు. అది గుర్తు పెట్టుకోవాలి. No one will help you, no one will uphold you, no one will help you in doing the work or in accomplishing the work which is given to you. ఆ పనిని నీకు ఇచ్చిన పనిని ముగించడానికి ఎవరు సహకరించడం సరైన క్రమంలో చేయకపోతే నెహెమియా ఏం చెప్తూ ఉన్నాడంటే చక్కగా క్రమముగా చేసి ఇప్పుడు అంటున్నాడు మనము ఈ పనిని ఆ మాట చివరి బాగా అందుకు నేను ఆకాశమందు నివాసయగు దేవుడు తానే మా యత్నమును సఫలం చేయు గనుక మనము కట్టుటకు పూనుకొందుము రమ్మని రండని చెప్పి ఈ మంచి కార్యములు చేయటం కొరకై బలము ఇది అది లెట్ us build the wall. అది 17వ అది దట్స్ ఎగ్జాక్ట్ వర్డ్. మనకు ఇక మీదట నింద రాకుండా మరలా కట్టుదము రండి, మరలా కట్టుదము రండి, మరలా కట్టుదము రండి అంటే అర్థమేంటి తెలుసా, ఇట్ రిమెంబర్స్ ఆఫ్ ది ఆర్డర్, అంటే క్రమములు. అనగా మరలా ఈ పనిని ఏం చేస్తాం, కట్టుదము రండి అంటే బలాన్ని చూపిస్తుంది. అంటే ఏ మహిమను కోల్పోయినారు, ఏ బలములు కోల్పోయి మరలా ఈ పనిని ఏం చేస్తాం మనము, నింద రాకుండా. ఏమి రాకుండా అంటే ఆ పని చేయకపోతే ఏమొస్తుంది మనకి, చెప్పండి ఏమొస్తుంది? కరెక్ట్ గా చెప్తున్నా. ఈ మాట మీరు అర్థం చేసుకోవాలా. కుటుంబ జీవితంలో అయినా సరే పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు నువ్వు పని చేయకుండా, బాధ్యత లేకుండా, పట్టింపు లేకుండా అలా నువ్వు కూర్చుంటే కుటుంబం మీద ఏమొస్తుంది, నింద వస్తుంది. గుర్తు పెట్టుకోవాలి. అంటే అర్థం ఏంటి, నువ్వు ఆ పనిని చేయటకు ఏం చేయాలా, పూనుకోవాలా. కనీసం భర్త అయిన వాడు కానీ తన భార్యనైనా పూనుకునే విధముగా చేయాలా, అంటే నీకు సహకరించే విధముగా చేసుకోవాలి. నెహెమియా ఉన్న గొప్ప తలాంతు ఏంటో తెలుసా, నెహెమియాకు ఉన్న ఒక తలాంతు ఏంటో తెలుసా, నెహెమియా
ప్రవచించలేదు. నెహెమ్యా కదా, ఆ యొక్క నెహెమ్యాకున్న గొప్ప తలాంత్ ఏంటంటే ఇతరులను ప్రోత్సహించడం. ఇతరులను ఏం చేయడం? ప్రోత్సహించడం. ఇతరులు ఉన్న తలాంతులు ఏం చేయడం? గుర్తించడం. ఇతరులు ఉన్న తలాంతులు ఏం చేయడం? గుర్తించడం. వారు ఆ తలాంతును బట్టి వారు ఏ పని కొరకై సరిగ్గా ఉన్నారో ఆ పని కొరకు వారిని నియమించడం. ఎవరు చేసే పని అంటే నెహెమ్యా చేశాడు. మీకు తెలుసా, శిష్యులలో 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు ఉన్నాడు. ఏంటో తెలుసా? ఎవరు ఎలాంటి వారు? ఆంద్రేయ. ఎవరమ్మా? ఆంద్రేయ. వ్యక్తిగతంగా వారి దగ్గరికి వెళ్ళి వారు ఎలాంటి వారు? వ్యక్తిగతంగా పర్సనల్ గా యేసు ప్రభు యొద్దకు తీసుకుని వచ్చేవాడు కదా. ఆంద్రేయ ఏం చేసేవాడు తెలుసా? చిన్నపిల్లవాడు ఉన్నాడు, ఆయన దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఇది ఎవరు వేయగలుగుతారు, ఎవరు చేయగలుగుతారు అనేది గ్రహింపగలిగిన మనసు ఎవరిదో తెలుసా? ఈ న్యూ ఇట్. దాని అక్కర కొలదిగా వారి దగ్గరికి వెళ్ళారు. అంటే మనకి ఏముండాలి తెలుసా? నెహెమ్యా వంటి వారు. ఎవరికి? లీడర్స్ గురించి చెప్తున్నారు, నాయకుల గురించి చెప్తున్నారు, సంఘ పెద్దల గురించి చెప్తున్నారు, కుటుంబ బాధ్యత కలిగిన వారి గురించి చెప్తున్నారు. పర్సన్ హు లీడ్ ద హౌస్ ఆర్ హు లీడ్ ద ఫ్యామిలీ కదా. ఎవరైతే కుటుంబాన్ని నడిపిస్తున్నారో లేదా సంఘాన్ని నడిపిస్తున్నారో వారికి ఏముండాలి తెలుసా? గ్రహించగలిగిన మనసు ఉండాలి. ఏముండాలా? గ్రహించగలిగిన మనసు ఉండాలా. యు నీడ్ టు ఐడెంటిఫై ద టాలెంట్ ఆర్ ద వాట్ ద దేవుడు వారికి ఇచ్చిన వరమును నువ్వు ఏం చేయాలా? గుర్తించి ఆ పని కొరకు ఎవరిని ఏం చేయాలా? నియమించాలి. నెహెమ్యా చేసిన పని ఇది. నెహెమ్యా ముఖ్యం ఏంటి తెలుసా? పని చేయకపోతే ఏమొస్తుంది? ఏమవుతుంది? నెహెమ్యా ఉద్దేశం ఏంటంటే దేవునికి మహిమ రావాలి. ఈ పని ద్వారా ఏం కావాలా? నెహెమ్యా యొక్క ఆశ ఏంటంటే ఈ మందిరములో దేవుని మహిమ చేత ఏం చెప్పడాలా? నింపబడాలా. సొలొమోను కట్టిన తర్వాత నిన్న చూస్తున్నాం కదా, సొలొమోను 5వ అధ్యాయం 1వ వచనంలో దయచేసి చదువుతారు. ఇప్పుడు సొలొమోను పనిని పూర్తి చేసిన తర్వాత అక్కడ ఏముంది? ఒక మాట ఉంది చూడండి. సొలొమోను సమాప్తము చేసి తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణలన్నిటినీ దేవుని మందిరపు బొక్కసములో చేర్చెను. తరువాత నిబంధన మందసమును సీయోనుకు దావీదు పురమందు తీసుకొని వచ్చుటకై సొలొమోను ఇశ్రాయేలు ప్రజలను ఇశ్రాయేలు వంశములకు అక్కడ మాట లేదా మహిమ చేత నింపబడెను అని పని పూర్తి చేసిన తర్వాత చదవమ్మా. సొలొమోను తన చేయి ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరం నుండి విండెను. యెహోవా తేజస్సు దేవుని మందిరం నిండగా దిగగా. సరే ఏంటంట? దిగగా. ఎక్కడ వచ్చింది? దేవుని మందిరంలోనికి. దేవుని మందిరంలోనికి ఎలా వస్తుంది? ఎప్పుడు వస్తుంది? క్రమముగా. ఎప్పుడు ఎలా పెడితే అలాగే చెప్పండి. ఎలా పెడితే అలాగే చేస్తే వస్తుందా? దేవుని క్రమము అనుసారముగా చేసినప్పుడు అప్పుడే దేవుని మహిమను మందిరములో చూడండి. లేకపోతే ఏ పరిస్థితుల్లో తెలుసా? సమూయేలు గ్రంథం దయచేసి మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము దయచేసి 4వ అధ్యాయము 21వ వచనం చదవండి. తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలు నుండి పోయినని చెప్పి తన బిడ్డకు దేవుని ప్రభావము ఎక్కడి నుంచి పోయింది? ఇశ్రాయేలు నుండి పోయింది కనుక ఇకోబో అనే పరిస్థితి వచ్చినట్టుగా చూస్తున్నాం. ఎందుకు? దేవుని మహిమ ఇది నాలుగు అనేకమైన సంఘాలు దేని చేత నింపబడ్డ తెలుసా? ఇకోబో అనే పరిస్థితి వంటిదిగా ఉంది. దేవుని మహిమ ఏమైపోయింది? వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎంత ప్రయోజనం. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు తెలుసా? ఓపెనింగ్ ఫినాన్స్ ఏం చేస్తారో తెలుసా? కదా దేవుని మందసం ఎక్కడ ఉంటే అక్కడ ఏంటి చెప్పండి? విజయం. అక్కడ ఏంటి? ఎక్కడ ఉంటే అక్కడ విజయం. రణభూమిలోనికి అంటే యుద్ధ భూమిలోనికి ఏం తీసుకొచ్చారు? మందసాన్ని తీసుకొని వచ్చారు. అప్పుడు ఎవరు భయపడ్డారు? ఇశ్రాయేలు ప్రజలు కాదు. ఎవరు భయపడ్డారు? ఫిలిస్తీన్లు భయపడ్డారు. అయ్యో అని కేకలు వేస్తున్నారు. అమ్మా మందసం వచ్చేస్తుంది, ఇంకా మనం చనిపోయినాం, ఓడిపోవడం ఖాయం అని కేకలు. వారికి ఉన్నంత భయం ఎవరికి లేదు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలకి. ఇది నమ్మున
అన్యులకు దేవుని కూర్చున్నంత భయం, సజీవము కలిగిన దేవుని కూర్చున్నంత భయం దేవుని మందిరములో ఉన్న వారికి, దేవుని మందిరములో పరిచర్య చేస్తున్న వారికి ఈ భయం ఉండదు. అందుకనే దేవుని మహిమ మందిరములో కనబడడం లేదు. దేవుని మహిమ మందిరములో చెప్పండి కనబడదు. That's why it is become a highly difficult thing to see the glory of God in our churches nowadays. Why? నీ పనిని నీ ఇష్టానుసారంగా నీకు అనుకూలంగా చేస్తావు. ఏది అయినా సరే, ఏ పరిచయం అయినా సరే నీకు అనుకూలంగా మార్చుకొని చేస్తావు. ఈ దేవుని మహిమ కదా అలాగా. దేవుని చిత్తాన్ని ఎప్పుడన్నా కనుక్కున్నావా? దేవుని ఉద్దేశాన్ని తెలుసుకున్నావా? నేను ఎలాగ చేయాలా, ఎలాగ ఈ పనిని కొనసాగించాలని ప్రభుని అడిగావా? ఎప్పుడైనా ప్రార్థించి తెలుసుకున్నావా? లేదే ఇష్టం వచ్చినట్టుగా గుడ్డిగా కదా రూఢి ఏదో నమ్మి అలాగ చేస్తూ ఉన్నాం. ఇకోబోతు పరిస్థితి ప్రతి సంఘములో మన జీవితంలో వచ్చేదిగా ఉంది. కాబట్టి మన జీవితంలో మనం జాగ్రత్తగా ఉంది. మనం చేయవలసిన తప్పుడు ఏం చేయాలి తెలుసా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. ఏది చేసినా ఏం చేయాలో తెలుసా? ఏది చేసినా దేవుని మహిమార్థమే చేయాలి. చూడండి అక్కడ మాట ఉంటుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం చదువుతాను. కాబట్టి నేను భోజనము చేసినను, పానము చేసినను, నేను ఏమి చేసినను దేని గురించి చేయాలమ్మా? నువ్వు ఏది చేసినా ఏం చేయాలంట? దేవుని మహిమ కొరకు చేయుడి అని. ఏం చేసినా ఇప్పుడు చెప్పండి, మీరు ఏం చేస్తున్నప్పుడు ఎవరి మహిమ గురించి చేస్తారు? పనిని ఆరంభించినప్పుడు ఎలా పని చేస్తున్నారు చెప్పండి. పోయి వంటశాలలో పని చేస్తారు, ఎలా పని చేస్తారు? ఎలా పని చేస్తామన్నా చేతులతో పని చేస్తాం. చేస్తారా ప్రార్థన? స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రభా నన్ను తాకుము, నా చేతులను తాకుము కదా. వంట చేస్తుండగా తగిన జ్ఞానములు వివేకములు నాకు దయచేయి. ప్రభా చేస్తుండగా ఈ భోజనములు రుచికరముగా. హెబ్రోనులో ఉన్న ఒక వాస్తవ సత్యం ఏంటి అంటే, మా మామయ్య కొడుకు, మా మేనమామ కొడుకు ఆయన బెత్తలిస్ట్, వాళ్ళ బెత్తలిస్ట్ అని దానికి వెళ్ళేవాడు. కానీ ఎప్పుడు హెబ్రోన్కి ఎందుకు వస్తారు అంటే కారణం ఏంటి తెలుసా? హెబ్రోన్లో సాంబార్. దేని గురించి వాళ్ళు ఏమంటారంటే, ప్రపంచంలోనే హెబ్రోన్లో సాంబార్ ఉన్నట్టుగా ఇంకెక్కడ సాంబారు. ముఖ్యంగా భోజనములకు వచ్చి హెబ్రోనులో కొన్ని వందలాది మంది ఏం చేయబడ్డారు తెలుసా? రక్షించబడ్డారు. నీ భోజనం ద్వారా నువ్వేం చేస్తున్నావు? అవి గివింగ్ యువర్ బెస్ట్ బై డూయింగ్ ఇన్ ద కుకింగ్ డిపార్ట్మెంట్. భోజన వంటశాలలో పని చేయడం ద్వారా నీ కలిగిన నీ బెస్ట్ ని కదా ఏంటి చేస్తున్నావా? నీ సామర్థ్య కొలదిగా నీ పనిని చేస్తున్నావు అని అంటే మన మందిరం కదా, ఏం వేసినదా పురుగు వేసినదా ఎవరు చూస్తారు కదా. అట్లానే ఎవరు అనుకోదు, పురుగులు ఏం వేయలేదమ్మా. అంటే నేను చెప్పేది ఏమిటి అంటే, ఏది చేసినా శ్రద్ధగా భయభక్తులుగా చేస్తే నువ్వు చేసే భోజనం ఎలా ఉంటుంది చెప్పండి అమ్మా. రుచిగా ఉంటుందా? ఏమన్నా తినవాలని అడుగు, నేనైతే తినను కదా. సరే, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఈ 3వ అధ్యాయము చాలా ప్రాముఖ్యతను తెలియజేస్తా ఉంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక ఒక్కసారి 4వ అధ్యాయము 5వ వచనం. 4వ అధ్యాయం 5వ వచనం. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమ కూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. మా హృదయములలో దేని గురించి అంట? తన మహిమను ప్రకాశం. ఎవరి హృదయంలో ప్రకాశించినారంట? మొదటిగా ఆయన నీ హృదయములో ప్రకాశిస్తే నువ్వు చేయబడిన కార్యము ఎలా ఉంటుందో తెలుసా? మహిమకరముగా ఉంటుంది. ఆయన వెలుగు నీలో ఉండాలి. ఆయన వెలుగు నీలో మొదటిగా ఏం చేయబడాలా? మొట్టమొదటిగా పని చేసే వారి మీద ఉండాలి. నెహెమ్యా వెలిగించబడ్డాడు. నెహెమ్యా ఏం చేయబడ్డాడు? వెలిగించబడ్డాడు కనుక అనేకులను దేవుని పని కొరకై వెలిగిస్తున్నాడు. మొదటి ప్రశ్న ఈ రోజు ఉదయకాలం ఏంటో తెలుసా? దేవుని పని కొరకే మొదటిగా నువ్వు వెలిగించబడ్డావా? వెలిగించబడలేదు కనుక ఎవరిని పురుకొల్పము, నువ్వు కూడా చేసే పని సరిగ్గా చేయవు. ఇది పని ఎలాగూ చేయాలో కూడా ప్రభుచిత్తం అయితే ఈ ఉదయ కాలంలో కానీ మధ్యాహ్న కాలంలో కానీ ఈ భాగాన్ని చూస్తాం. నిజంగా యేసు ప్రభువు తనకిచ్చబడిన పనిని ఎలాగూ చేస్తాడో కూడా కావాలి. ఎవరు మాదిరి మనందరికీ?
త్వరగానే యేసుక్రీస్తు వారే మాదిరి. హౌ వి హావ్ డన్ అంటే కుమారుడు కనుక, నా తండ్రి కనుక, నేను కుమారుడు కనుక నేను ఏం చేయకుండా ఇలా కూర్చున్నా సరిపోతుందని చెప్పాడా? లేదే. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం త్వరగా. చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ ఎక్కడ మహిమపరిచినాడు? కుమారుడు తండ్రిని ఎక్కడమ్మా? నువ్వు తండ్రిని ఎక్కడ మహిమపరచాలా? నువ్వు ఎక్కడుంటే అక్కడ. నువ్వు ఒకవేళ కాలేజీలో ఉన్నావు అనుకో, కాలేజీలో దేవుని నామం మహిమపరచు. ఎలాగ కాలేజీలో దేవుని నామం మహిమపరచండి? నీ క్రమము ద్వారా, రెండోది నీ చదువు ద్వారా, అవునా? లేదా నువ్వు ఉద్యోగంలో ఉన్నావు అనుకో, ఉద్యోగంలో అందరికంటే మాదిరిగా ఉండు, దేవుని నామం మహిమపరచబడుతుంది. నేను అందరిలా కాదు. ఉద్యోగము పరిపూర్ణంగా తనకిచ్చిన పనిని పరిపూర్ణంగా చేయకుండా ఇతడు పనిలో మధ్యలో నుండి బయటికి వెళ్ళడు, భోజనము కూడా చేయడు. దేవుని నామం నీ ద్వారా మహిమపరచబడుతుంది. ఆర్ యు సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇన్ యువర్ వాట్ ఇస్ యువర్ ఆఫీసర్స్? వెలిగించేవాడు ఎందుకు నెహెమ్యాకు రాజుకి నెహెమ్యా మీద ఇంత నమ్మకం అంటే, నెహెమ్యా తనకు అప్పగించిన పనిని నమ్మకముగా చేయువాడు కనుక. అందుకని నెహెమ్యా అది అడగ ముందే నెహెమ్యా ఎందుకు ఇలా ఉన్నావు అలాంటే ఇది కనుక ఇది కారణం. అలాగంటే నన్ను పంపమని పంపినాడు, నాకు ఇవ్వాలి కానీ ఇచ్చాడు. కారణం ఏంటో తెలుసా? హి వాస్ ఫెయిత్ఫుల్ ఇన్ హిస్ వర్క్. తన పనిలో ఎలా ఉన్నాడు? నమ్మకముగా చేశాడు. నువ్వు ఉన్నావా? అడిగిన వెంటనే ఇస్తున్నారంటే అర్థమేంటి తెలుసా? తన నమ్మకత్వం అది. ఈరోజు ఈ కాలేజీలో ఈ సాక్ష్యం ఉందా? నీ ఉద్యోగంలో ఈ సాక్ష్యం ఉందా? పోయి చివరికి వస్తాం. ఎక్కడ? నీ కుటుంబంలో నీ సాక్ష్యం ఉందా? ఎవ్రీ టెస్టిమనీ అంటే ప్రతి సాక్ష్యము ఎక్కడ ఆరంభించబడాలో మొదటిగా తెలుసా? ఎక్కడ? ఇంటిలో. మొదటి ఇంటిలో కరెక్ట్ గా ఏ సాక్ష్యం పొందుతామో మన బతుకు అదే. మన బతుకు కూడా, మన జీవితం కూడా అదే. అందరు ఇంట్లో ఇష్టం వచ్చినట్టు ఉంటారు, కానీ మందిరంలో ఎట్లుంటారు? మందిరంలో దేవదూతలే, గాబ్రియేలు వీళ్ళే ఉంటుంది. అందరు ఎట్లుంటారు? నిజంగా దూతలు కూడా పనికొస్తారో లేదో తెలియదు, కానీ విశ్వరూపం తర్వాత బ్రదర్కి అడిగితే తెలుస్తుంది, లేదా సిస్టర్ని అడిగితే తెలుస్తుంది. ఇక అమ్మా నెహెమ్యా ఉన్న సాక్ష్యం ఏంటో తెలుసా? నమ్మకమైన వాడు కనుక అడిగిందల్లా ఇచ్చాడు. యేసు ప్రభువుల సాక్ష్యం ఏంటో తెలుసా? ఆయన చెప్తున్నాడు యోహాను సువార్త 17వ వచనంలో ప్రాముఖ్యత ఏంటో తెలుసా? ఏం చెప్పండి? శిష్యుల కొరకు యేసు ప్రభువు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనకు ముందుగా తను ఏమన్నాడో చెప్తున్నాడు. ఏంటి చెప్పండి? నేను తండ్రి నాకు ఇచ్చిన పనిని ఈ భూమి మీద సంపూర్తి చేసి నా తండ్రి నామమును ఈ భూమి మీద ఏం చేస్తున్నాను? మహిమపరుస్తున్నాను. ఐఎమ్ గ్లోరిఫైయింగ్ మై ఫాదర్ బై కంప్లీటింగ్ ఆర్ బై ఫినిషింగ్ ద వర్క్ విచ్ హి హస్ గివెన్ unto me. నాకు ఇచ్చిన ఈ పనిని సంపూర్తి చేశాను. ఈ రోజు నేను అడుగుతున్నాను, దేవుడికి ఇచ్చిన పనిలో ఒక 20% అన్నా నువ్వు చేసావా? కొద్ది భాగమన్నా చేసావా? నమ్మకంగా లేనివాడు, ప్రభు కొరకు నమ్మకంగా జీవించలేనివాడు, దేవుని పని యొక్క భారము కలిగలేనివాడు, దేవుని పనిని పూనుకోలేడు, దేవుని పనిని చేయలేడు, ఇతరులను ఏం చేయలేడు? పూనుకొల్ప లేడు. జాగ్రత్త పడాలి. నెహెమ్యా ఎంత చక్కగా ఈ పనిని చేస్తూ ఉన్నాడు కదా. యేసు ప్రభు వారికి ఉన్న సాక్ష్యం ఏంటంటే, తనకు అప్పగించబడిన పనిని ఏం చేశాడు? సంపూర్తి. అసలు మనం సృష్టించబడిన ఉద్దేశం ఏంటి? ఎఫెసీ రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీయుల ఆఫ్ ఎఫెసియన్స్ సెకండ్ చాప్టర్ 10th వర్స్. ఎవరైనా చదువుతారా? మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమే ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఆయన చేసిన పని అయి ఉన్నాం. దేని కొరకే సృష్టించబడ్డామంట? దేని కొరకే? మళ్ళీ చదువుతాను ఒక్కసారి. 2 మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై. దేని గురించి? సత్క్రియలను చేయుటకై సృష్టించబడ్డాం. We are created to do the good works. మంచి పనులు చేయడానికి. కానీ నువ్వు ఇంట్లో చేయడం లేదు, సంఘంలో చేయడం లేదు, వీధిలో చేయడం లేదు.
దేవుని యొక్క ఉద్దేశం ఇదే. ఎఫెసీ సంఘము ఆ యొక్క పట్టణము విగ్రహాలతో నింపబడింది. దయాలైన యొక్క దేవత అక్కడ కదా ప్రపంచంలో మూల నుండి ఆ యొక్క స్థలానికి ఆ పట్టణానికి వచ్చేవారు. అక్కడ చెప్తున్నారు, అయ్యా మీరు ఎందు నిమిత్తమై సృష్టించబడ్డారు అని అంటే సక్రియలను జరిగించడం నిమిత్తమై మీరు సృష్టించబడ్డారు. ఎందు నిమిత్తమై మీరు ఇందుకే దేవుడు మిమ్మల్ని సృష్టించాలని చెప్తున్నాడు. ఈ రోజు మంచి క్రియ కొరకే ప్రభు నిన్ను సృష్టిస్తే ఆ మంచి క్రియ ద్వారా నీ ద్వారా ఇతరులు ఏం చేయాలా? నీ ద్వారా ఏం రావద్దు తెలుసా? నేను ఏమన్నాడు 2వ అధ్యాయం 15వ వచనంలో అంటే నిద్ద రాకున్నట్లుగా. ఏంటంటమ్మా? మంచి పని చేస్తే నిన్నెందుకు వస్తుంది? మంచి పని చేస్తే చెడు పేరు ఎందుకు వస్తుంది? మంచి పని చేస్తే ఇంటికి చెడ్డ పేరు ఎందుకు వస్తుంది? మంచి పని చేస్తే సంఘానికి చెడ్డ పేర్లు ఎందుకు వస్తాయి? పలానా సంఘం ఇలాగంట, పలానా సంఘంలో సిస్టర్స్ ఇలాగంట, పలానా సంఘంలో బ్రదర్స్ ఇలాగని ఎందుకు పేరు వస్తుంది? ఈ రోజు ఏ పని కొరకే శ్రద్ధ అంటే నేను చెప్తాను వినండి జాగ్రత్తగా. సంఘములో అన్ని పనులు చేయడానికి సంఘములు ఏం చేస్తారు తెలుసా? మందిరాలు పెద్ద పెద్దగా కట్టడానికి ఆసక్తి ఉంది. సంఘములో వచ్చిన డబ్బులు జమ చేయడానికి భద్రపరచడానికి ఎంత ఆసక్తి అంటే అంత ఆసక్తి. నేను అడుగుతాను, సంఘము పెద్దగా కట్టి వచ్చిన డబ్బులు పోగు చేసి జమ చేసి దాచిపెట్టి ఏం చేద్దామని? ఈరోజు ఎబ్రోనులో రికార్డ్ అవుతుందా? సరే ఏమనగారు ఎవరు మన ఏం చెప్పండి. ఇప్పుడు 1000 కోట్లు ఉంటాయి, ఏమవుతుంది? దేని గురించి కొట్లాడుతున్నారు? ఆత్మీయత గురించి కాదు, దేవుని మహిమను మందిరంలో చూద్దామని కాదు, పెద్దలలో నెమ్మది సమాధానం దేని గురించి తెలుసా? ఆ డబ్బు ఎవరు కొట్టేస్తాడు? దేవుని సంపాదించుకుని కాకుండా డబ్బు నిమిత్తమై ఎక్కువగా దృష్టి ఉంది. ఇది నేను చెప్తున్నాను, డబ్బులు కూడితే దాని వలన అందుకనే వాక్యంలో ఉంది కదా, మనీ ఇస్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. తెలుగులో ఏమంటారు దాన్ని? సమస్త కీడులకు మూలము ధనము. ఇదిలో పెద్దలు కూడా ఎక్కువ ఆశయం తెలుసా? ఉండని ఇంత ఉండని అంత ఒకటే సరిపోతుంది. దేని గురించి చేస్తున్నావు? ఆత్మలను సంపాదించడానికి కొరకే ఖర్చు పెడుతున్నావా? దేవుని బిడ్డలను మా మందిరంలో ఏమంటారంటే అలా భోజనం ప్రతి ఆదివారం అవుతున్నామా? భోజనము ప్రతి ఆదివారం అసలు డబ్బులు మిగులుతున్నాయా అంటే మిగిలి చేంజ్ చేద్దామనే నేను ఇంటికి తీసుకుపోతావా నేను ఇంటికి తీసుకోవాలా? దేవుని బిడ్డలు ఆకలికొని వస్తారు, కొందరు దూరం నుంచి వస్తారు. దేవుని ఇంటిలో సమృద్ధి ఉండాలి. దేవుని ఇంటిలో ఏముండాలా? సమృద్ధి ఉండాలి. దేవుని ఇంటిలో ఆత్మీయమైన ఆహారం ఎంతగా ఉంటుందో శరీరకమైన ఆహారం కూడా అలాగనే పెట్టాలా. భోజనం ద్వారా కూడా భోజనం గురించి వచ్చి వారు రక్షించబడిన వారు కూడా ఉంటారు. దేవుని ఇంటిలో ఏ కొరత ఉండదు. దేవుని ఇంటిలో ఇదైపోతుంది అదైపోతుంది కాదు, ప్రభు చూసుకుంటాడు. డబ్బు గురించి ధ్యాస కాదు. మందిరము ఆత్మీయంగా కట్టబట్టడానికి ఇష్టపడు. మా ఆత్మ సంబంధమైన దాని మీద దృష్టి పెట్టు. నువ్వు దేని కొరకే సృష్టించబడ్డావంటే సక్రియ. మందిరంలో నేను పెట్టాడా? బాధ్యత కలిగిన వాడిగా పెట్టాడా? సక్రియ కనపరచు. కానీ అనవసరమైన దాని మీద దృష్టి పెట్టి నీకున్న తలంతులు కోల్పోతున్నావు. అనవసరమైన దాని మీద దృష్టి పెట్టి సంఘంలో చేయవలసిన పనిని చేయక సంఘానికి నింద అవమానములు తీసుకొని వస్తున్నావు. ఇది వాళ్ళ ప్రభునితో మాట్లాడుతున్నాడు. నెహెమ్యా ఎలాంటి మాట తెలుసా? ఏది యోగ్యమైనదో ఏది అవసరమైనదో దాన్ని మాత్రమే చేపట్టడానికి ఇష్టపడుతున్నాడు. విలువైన ఉద్యోగములకు కూడా కదా ఏం చేస్తాడు? సెలవు పెట్టి ఏం చేశాడు? యెరూషలేము స్థలమునికి వచ్చాడు. మనం పెడతామా? ఈరోజు ప్రత్యేకమైన కూడికలు ఉన్నాయి, 4 రోజులు ఉన్నాయి. బ్రదర్స్ వాళ్ళు చెప్పారు ఫస్ట్ రోజు 11వ తారీఖు ఎవరు రారండి. ఎందుకు రారు? ఉద్యోగాలు ఉన్నాయి. నువ్వు ఉద్యోగం విడిచి చచ్చిపెట్టట్టున్నావు అమ్మ కదా. నీకు ముఖ్యంగా దేవుని మందిరంలో ఉన్న కూడికల కంటే ఏంటి ఎక్కువ ప్రాముఖ్యం కదా? ఏంటి? మనకు ఉద్యోగాలే, మనకి ఇవే పట్టింపులు. దేవుని మందిరం ఇంట్లో పని జరుగుతుంది, ఆ పనికి నేను కూడుకోవాలా. దేవుని మా మందిరానికి వచ్చిన వారు దేవుని మహిమను ఏం చేయాలా? చూడాలా అనే ఆశ ఆసక్తి ఎంతమందికి ఉంది? అటువంటి వారి ద్వారానే దేవుడు కార్యాలు చేస్తాడు. టైం పాస్ చేసి కొంతమంది చెప్తాను ఇలా కనబడి ఇలాగా మాయమైపోయిన వారి ద్వారా దేవుడి కార్యాలు జరగవు. నేను ఒక మాట చెప్తున్నా, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హౌస్ ఇస్ మెజర్డ్ బై ద చర్చ్ ప్రేయర్ మీటింగ్. మరలా చెప్తాను, దేవుని యొక్క సంఘ బలం దేనితో పోల్చబడుతుంది తెలుసా? సంఘ ప్రార్థన చేత పోల్చబడుతుంది. సంఘ ప్రార్థనకి ఎవరు వస్తారో సంఘ బలం అనే వారిని బలం వాడే పెట్టుకోను కదా. ఆదివారమున జుమ్మకు జుమ్మ కదా వచ్చి పోతే వాళ్ళ దారి ఏ కార్యాలు జరుగుతాయి.
నువ్వు కూడా సంఘ క్షేమమును కోరివాడుగా లేకపోతే నీ ద్వారా ఎలాగ కార్యం చేస్తాడు? నెహెమ్యా త్యాగం చేస్తాడు, నెహెమ్యా ఉద్యోగమును వదిలిపెట్టాడు, నెహెమ్యా అన్నిటిని వదిలిపెట్టుకొని పనిని మీద వేసుకొని నన్ను పంపు నాకు అని మళ్ళీ అడవిలోకి పోయి అధికారికి ఇచ్చి కదా ఏమంటారు మంత్రి యొక్క గుమ్మములకు కావలసిన కర్రను పుట్టిగా ఖాళీగా చేతులు ఊపుకుంటూ పోలే కదా, ఖాళీగా పోలే. He has realized before going to that place, అంటే ఆ స్థలములకు వెళ్ళక ముందుగా ఆ మందిరం యొక్క పని కొరకైన అవసరత సామగ్రి ఏమి కావాలో ఏం చేసినాడు తెలుసుకున్న వాడుకున్నాడు. ప్రేయర్ అందుకనే ప్రార్థన ఎన్ని దినాలు? 4 నెలలు. ఏంటమ్మా ఇప్పుడు నేను అంటున్నాను, ఈ 4 నెలలు నెహెమ్యా ఏం నేర్చుకున్నాడంటే జాగ్రత్తగా the Lord has taught him many lessons. మొదటిగా నేను అనుకుంటాను ఏదో భారం ఉంది, చాలా మందికి భారం ఉంటుంది, కానీ ఏముండదు భారం తగిన బాధ్యత ఉంటుంది, భారం తగిన క్రియలు, ప్రార్థనకు తగిన భారం ఉండదు, ప్రార్థనకు తగిన క్రియలు ఉండవు. కానీ నెహెమ్యా ఎవరు తెలుసా? ప్రార్థనకు తగిన భారం, ప్రార్థనకు తగిన క్రియ, అన్ని ఎవ్రీథింగ్. నాకు తెలిసి ఇంకా క్రియా జీవితంలో ఎంత ప్రార్థించాడో అంతగా ఎక్కువగా క్రియాపూర్వకంగా పనిచేస్తున్నాడు. He was showing practically క్రియాపూర్వకంగా ఇదిగో నేను వాడిని మొదటిగా నిలబెట్టాను. ప్రార్థన మొదటిగా నిన్ను నిలబెట్టాను. నేను అదే చెప్తున్నాను, నువ్వు ప్రార్థిస్తే ఆ ప్రార్థన మొదటిగా నిన్ను నిలబెడితే నీ ద్వారా ఇతరులు నిలబెడతాను. ప్రార్థన నిన్ను నిలబెట్టలేకపోతే అది పనికిమాలిన ప్రార్థన, అది ఉపయోగం లేని ప్రార్థన, అది శక్తి లేని ప్రార్థన. నేను నిలబెడుతుంది ఆ ప్రార్థన, నీ జీవితాన్ని మార్చింది ఆ ప్రార్థన, నీ ప్రార్థన ఇతరులను ప్రభావితం చేస్తుందా? ఇతరులు ప్రభావితం కావాలి అంటే నువ్వు చేసే ప్రార్థన ఎవరు చూడరు. ప్రార్థన జీవితం క్రియాపూర్వకంగా మార్చబడాలా, క్రియా జీవితం ఇతరులు చూస్తారు. అర్థమైందా? Prayer life should turn into practical life, and this practical life is observed by everyone, and by observation others come into the likeness of God. అప్పుడు నిన్ను చూచి వారు దేవుని పోలికలోకి, దేవుని మార్గంలోకి వస్తారు. పుట్టిగా నువ్వు కమాండ్ చేసేంత మాత్రాన్ని ఎవరు ఈ రోజు మార్చబడిన స్థితిలో ఎవరు లేరండి. ఇది మన పేరు కదా, ఆత్మీయముగా క్రియాపూర్వకమైన జీవితాన్ని జీవించు. నెహెమ్యా ఎలాంటి వాడంటే క్రియను కనపరిచిన వాడు కదా, ఏదైనా దేవుని మహిమ కొరకు ఆరాటపడిన వాడు. ఎవరండి? ఎవరు? దేవుని మందిరంలో కొన్ని నేను చెప్తాను. ఎంతమంది మీరు చూడండి, ఈ 3 వచ్చాయి 38 వ్యక్తుల యొక్క పేర్లు రాసుకో. 38 ఒక వ్యక్తుల పేర్లు ఉంటాయి. 42 గుంపుల పేర్లు ఉన్నాయి. ఇంకా ఎన్ని గుంపులు? 42 గుంపుల పేర్లు ఉన్నాయి కదా. ఎందుకు అంటే ఇవన్నీ కూడా ఎన్ని గుంపులు ఉన్నాయి, ఎంతమంది ఉన్నాయి, మనలో ఒకటే ఉద్దేశం ఉంటారు. ఇప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అనే చదువు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయమే కానీ 14వ అధ్యాయం ఏం చూపిస్తుందంటే అనేకమైన మన ఆత్మీయమైన గ్రహింపు కొరకు ఒక్కసారి చూస్తాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. 12వ అధ్యాయం చదవండి. అంతకన్నా ముందు ఒక్కసారి సిస్టర్ 9వ వచనం నుంచి చదువుతారా? ఆత్మ వలననే విశ్వాసమును మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు మరి ఒకనికి ప్రవచనము వరమును మరి ఒకనికి ఆత్మల వివేచనయు మరి ఒకనికి నానావిధ భాషలను మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటికీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చెప్పిన ప్రతి వారి ఒక్కొక్కరికి ఇక్కడ చూస్తున్నాము ఏమైనది వేరే వేరే వరములు ఇవ్వబడ్డాయి కదా. శరీరంలో అనేకమైన భాగాలు వేరు వేరుగా ఉన్నాయి, కానీ శరీరము చెప్పడమా? శరీరము ఒక్కటే. ఇప్పుడు చెప్తుందా? కన్నులు చేతులు చెప్తుందా? అయ్యా నువ్వు నాకు అవసరం లేదని చెప్తుందా? నువ్వు నాకు అవసరం లేదని చెప్తుందా? చేతులు లేకుండా శరీరం పనికొస్తుందా? ఏమన్నా కన్నులు లేకపోతే దేహం ముందుకు పోతుందా? ప్రతి అవయమునకు దాని యొక్క ప్రాముఖ్యత ఉంది. అన్ని అవయములు పనిచేస్తేనే శరీరము కరెక్ట్ గా ఉంటుంది. ఇది దేవుడు నిన్ను సంఘములో అవయముగా చేర్చాడు కదా.
అయితే ఈ అవయములన్నీ కూడా ఏం చేయాలి చెప్పడమ్మా? ఈ అవయములన్నీ ఏం చేయాలా? పని చేయాలి. ఈ అవయములన్నీ ఏం చేయాలా? చాలా సంఘాలలో ఒక చెడ్డ తలంపు ఉంది. ఏంటో తెలుసా? సేవకుడు మాత్రమే పని చేయాలా, లేకపోతే సంఘ పెద్దలు మాత్రమే పని చేయాలా? నేనెందుకంటే వచ్చి పోవడానికి. ఎందుకు వచ్చే పోవడానికి మాత్రమే. ఎంతమంది బలలో పాల్పొందుతారు? చేతులు. హౌ మెనీ ఆఫ్ యు టేక్ పార్ట్ ఇన్ ది లార్డ్స్ టేబుల్? ప్రభు బలలో పాలు పొందేవారు ఎంతమంది? ఎవరున్నారు? ఓకే, ఫైన్. ఆల్మోస్ట్ అందరూ ప్రభు బలలో పాలు పొందేవారు. ఎవరిలో పాలు పొందుతున్నాం? ఎవరిలో పాలు పొందుతున్నారు? దేవుని యొక్క శరీరం. మనకు శిరస్సు ఎవరు? మనమంతా ఎవరు? అవయవం. అవునా? అంత అవయవమా కాదు? ఇప్పుడు ఈ అవయవాలు ఏం చేయాలి? ఉదాహరణకి కాలు చేతులు పడిపోయినాయి, దాన్ని ఏమంటారు? పక్షపాతం అంటారా? పక్షపాత వ్యక్తి ఎక్కువ ఎక్కడ ఉంటాడు? పడకని ఉంటాడు. ఇప్పుడు ఒక కాలు ఒక చేతి పని చేయకపోతే ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడు? పడక మీద. ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడు? పడక మీద ఉంటాడు. మరి సంఘములో నువ్వు ఒక చేయి కావచ్చు, నువ్వు ఒక కాలు కావచ్చు, నువ్వు ఒక కన్ను కావచ్చు, నువ్వు ఒక ముక్కు కావచ్చు, చెవులు కావచ్చు, నోరు కావచ్చు, అందరూ ఒక్కొక్క అవయవం కదా. ఈ అవయాలు పని చేయకపోతే సంఘం ఎలా ఉంటుంది తెలుసా? పడక మీద ఉంటుంది. ఏమంటుంది? రోగిగా ఉంటుంది సంఘం. చెప్పండి, సంఘం ఏం చేస్తావు తెలుసా? గతస్థ ప్రార్థన మందిరాన్ని ఏం చెప్తున్నావు తెలుసా? సంఘములో నీకు ఇవ్వబడిన బాధ్యత పని చేయకుండా దైవికమైన బలం పాల్గొంటున్నావు కదా, కానీ ఈ అవయవాలు ఏం చేయడం లేదు? పని చేయడం లేదు. ఉదాహరణకి కారు నడిపించాలనుకోండి, స్టీరింగ్ పని చేస్తారు, అన్ని బాగున్నాయి. ఏం పని చేస్తారు? స్టీరింగ్ పని చేస్తారు. ఏమవుతుంది అన్న? పోయి ఎవరి పట్టి వాడు కుదురుతాం అంతే. అవునా? కారు అంటదంట, నేను తిరిగి టైర్స్ అంటాయంట, నేను అలిసిపోయాను కదా, ఈ రోజు మాత్రం నేను తిరగను, రేపటి నుంచి నేను తిరుగుతా అని చెప్తే కదా టైర్ ముందు, కారు ముందు పోతుందా? ఈ రోజు అక్క ఈ ఒక్క వారం నేను రెస్ట్ తీసుకుంటా కాబట్టి తగ్గిదా. ఇప్పుడు యొక్క ఉదాహరణకి కదా, నోరు ఇప్పుడు నేను అంటాను సేవకుడిగా, నా నోరు ఉదయకాలం ఏం చేయమంటది? జాన్ పాల్ బ్రదర్, నీకు బాగలేదు కదా, ఈ రోజు నేను మాట్లాడడం మానేస్తా, నువ్వు ఎంత చెప్పు నీ మాట నేను వినవు అని అంటే ఏమవుతుంది? పరిచర్య ఉండదు, పరిచర్య ఆగిపోదు. ఒక్క అవయవం పని చేయకపోతే పరిచయలో ఎంతో అడ్డు, పరిచయలో ఎంతో ఆటంకం. ఇప్పుడు చెప్పు, నువ్వు పరిచయకి ఎంత అడ్డుగా ఉన్నావు, పరిచయకి ఎంత ఆటంకంగా ఉన్నావు కదా. ఎంత ధైర్యం, ఎంత గుణధైర్యం నీకు కదా. దేవుని మందిరం వాళ్ళలో పాలు పొంది ఇష్టం వచ్చినట్టు జీవించి దేవుని కొరకే పని చేయక నిర్లక్ష్యంగా ఉండి మళ్ళీ దేవుని మందిరం మీద నింద పెట్టడానికి నీకు ఎంతో గుండ ధైర్యం. ఈ దినాలలో పని చేయి వారే ఎక్కువగా దేవుని మందిరం మీద నింద పడుతున్నారు. పని చేసేవాడు ఏమంటాడు తెలుసా? నింద రాకుండా చూడాలని చెప్తాడు. పని చేయని వాడు ఏం చెప్తాడు తెలుసా? పని చేయని వాడు దేవుని మందిరం మీద నింద పెడతాడు. ఎందుకు తెలుసా? నీకు దేవుని మందిరం అంటే ప్రేమ లేదు, దేవుని మందిరం అంటే పట్టింపు లేదు. ఈరోజు అవయవములు అన్ని పని చేస్తేనే శరీరము బాగా ఉంటుంది. అందుకనే ఈ 13వ అధ్యాయం ఏమి తెలియదు, 3వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం ఏం చేస్తుందో తెలుసా? అందరూ పని చేసే వారి యొక్క పేర్లు ఏం చెప్పబడ్డాయి? It is a sign that everyone should work. అందరూ ఏం చేయాలా? పని చేయాలి. ఈ 3వ అధ్యాయం యొక్క ప్రాముఖ్యత అందుకనే పేర్లు ఎక్స్ప్లిసిట్లీ 38 members of the names were mentioned. అంటే ఖచ్చితంగా 38 పని వారి యొక్క పేర్లు ఏం చేయబడ్డాయి? లెక్కించబడ్డాయి. 42 యొక్క గుంపుల పేర్లు లెక్కించబడ్డాయి. ఎందుకు తెలుసా? నీవు దేవుని మందిరం కొరకు పని చేయడం ప్రాముఖ్యమని ఈ భాగాలు తెలియజేస్తుంది. ఈ దినముల వరకు దేవుని మందిరంలో మహిమ ఎందుకు చూడలేదంటే ఇకాబోధక పరిస్థితి ఏంటో తెలుసా? చూడండి, ఒక్క మాట నేను చూపిస్తా. వీరెవరు? మొదటి సమూయేలు గ్రంథంలో చూడండి, వారికి ఎంత గొప్ప సాక్ష్యం అంటే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం ఎవరు? 3వ వచనం చదవండి. 3వ వచనం. ఇతడు సిలోనున్న సైన్యాధిపతి యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన
పట్టణం విడిచి అక్కడికి పోచుండెను. ఆ, ఆ కాలంలో ఆ, ఏలి యొక్క ఇద్దరు కుమారులు ఆ, ఓప్ని ఫినెహాసులు ఆ. యెహోవాకు యాజకులుగా ఉండేది. యెహోవాకు ఏమై ఉన్నారంటే వీళ్ళు? చెప్పండమ్మా, మీరు ఎవరు? ఎవరి ద్వారా ఈ కోపం యొక్క పరిస్థితి వచ్చింది? ఓప్ని ఫినెహాసు. ఎవరైతే యాజకులుగా ఉన్నారో దేవుని ఇంటిలో, వారి ద్వారానే ఇకోబోతు యొక్క పరిస్థితి. చెప్పండి, ఎవరి ద్వారా? పరిచర్య చేసే వారి ద్వారానే. దేవుని మందిరంలో ఇకోబోతు యొక్క పరిస్థితి, పరిచర్య చేసేవారు సరిగ్గా ఉండాలా? ఎవరికి పడితే అలాగా. మా మందిరంలో ఏం చేస్తారంటే పిల్లలకి సంఘ ప్రాంతానికి ఎవరైతే రారో మీరు అడగండి, ఖచ్చితంగా వాళ్ళకి పరిచయం ఇవ్వలేదు. నాకు ఇష్టం ఉండదు వాళ్ళు పరిచయం ఇవ్వడం. కంబైన్ యూత్ మీటింగ్ అనే పరిచయం నేను చేశాను. ఆ కంబైన్ యూత్ మీటింగ్ యొక్క మినిస్ట్రీ ఒక రెస్పాన్సిబుల్ బ్రదర్స్ మీటింగ్ ఏ స్థలంలో మేము పెడతామో ఆ స్థలంలో ఒక వారం ముందు అక్కడ బాధ్యత గల సహోదరులను కూడిక పెడతాం. అక్కడ బాధ్యత గల సహోదరుల కూడికకు వచ్చి భారంగా ఎవరైతే ప్రార్థిస్తారో వారికి మాత్రమే పరిచయం రాస్తాం. తగ్గిన వారికి ఏం రాయము? భారముకు భరించే వాడి మీద నేను బాధ్యత ఇస్తే చక్కగా ఇస్తాడు. భారం లేకుండా ఇస్తే ఎట్లా పడితే అట్లా చేస్తాడు. క్రమం ఉండాలి. ఏదైనా మన పరిచారులకు కూడా నీ మందిరం కొరకైన బాధ్యత పట్టింపు నీకు లేకపోతే యు ఆర్ అన్ఫిట్ టు సర్వ్ ద లార్డ్. నువ్వు దేవుని ఇంటిలో పని చేయడానికి యోగ్యుడము అర్హురాలము కాదు. ఈ మాట మీరు తెలుసుకోవాలి. దేవుని ఇంటిలో నీ ఇల్లు కాదు ఇది. నీ ఇంట్లో నీ రాజ్యమేమో, కానీ దేవుని ఇంటిలో నీ రాజ్యం ఉండదు. దేవుని ఇంటిలో ఆయన ఇంటిలో ఆయనకు తగిన విధముగా చెప్పండి. నీ ఇంటిలో పిల్లలు ఎవరి దగ్గర నేర్చుకోవాలి? మీ ఇంటిలో అమ్మా, ఇది కూడా బైబిల్లో ఉందా? ఉందనుకో ఈ అంశాలు. మీ ఇంట్లో ఎవరికి దగ్గర నేర్చుకోవాలి పిల్లలు? అక్కడ నాకు తెలిసి మీరు దగ్గర నేర్చుకుంటారా? మరి ఎట్లా చెప్తున్నారు? అనుమానంతో చెప్తున్నారు. ఇంట్లో మీ పిల్లలు ఎవరి దగ్గర నేర్చుకోవాలా? ఎవరు చెప్పినట్టు నేర్చుకోవాలా? తల్లిదండ్రులు చెప్పినట్టు నేర్చుకోవాలా లేదా? అటు ఒకవేళ నీ మాట ఏమాత్రం వినదు ఏమంటావు? ఒక 2-3 నెలల నుంచి నీ పిల్లవాడు ఏమాత్రం నీ మాట వినదు ఏమంటావు? వాళ్ళు మరి ఇంట్లో నుంచి ఏమంటావు? వెళ్ళిపోవాలని అంటామా లేదా? అంటారా లేదా? దేవుడు ఆదాముతో కూడా అన్నమాట ఏదో తెలుసా? మరి నువ్వు నా మాట వినలేవు కనుక నువ్వు ఇంట్లో చేంజ్ చేయి, ఏ దేవుళ్ళు చేంజ్ చేయి, బడిగో అని గొంతు పట్టుకొని గంటేసినాడు. అంతే, వెలివేసినాడు. The person who is not obedient or be not hearkening unto the commandment of God is not eligible to stay in his presence. ఆయన సన్నిధిలో ఉండడానికి వీలు లేదు. ఈరోజు ధైర్యం ఎంతమందికి, విశ్వాసులకు ఎంత ధైర్యం తెలుసా? హిందువులు ఎక్కడైనా గుడిలో చూస్తే ఇలాగా అలాగాని మొక్కుకుంటూ భయభక్తులు కలిగి బ్రతుకుతారే. నీకు నీ మందిరం ముందు నుంచి మీటింగ్ అయిపోతే వెళ్తుంటే చలనము లేదు. ఎటువంటి కఠినమైన హృదయం. నీ కూడా దేవుడు పని చేసేది, నీ కుటుంబాన్ని దేవుడు బాగు చేసేది. చలనం ఉందా ఎప్పుడైనా? అయ్యో ఒక్కొక్కసారి ఏదైనా మీటింగ్ జరుగుతుంటే సంఘ ప్రాంతం బయటికి వెళ్ళాలంటే రాజులు చెప్తున్నాను, అత్యవసరంగా పోవాలంటే నాకేమైపోతుందంటే ఏదైనా యాక్సిడెంట్ అవుతుందేమో, ఏమైనా జరుగుతుందేమో, ప్రభా అత్యవసరంగా బయటికి వెళ్తున్నాను, నన్ను క్షమించు. నాకు కూడా నా ప్రార్థన చేస్తుంటాను, నాకు తృప్తి అయిపోయింది. సిస్టర్తో కూడా ప్రార్థన చేస్తాను, అలాగే చేయమ్మా, లేకపోతే మనం బతుకోమని చెప్తాను. ఎందుకు? దేవుని పరిచయను వదిలిపెట్టి ఏ పనినైనా పూనుకుంటే అది మీకు మంచిది. ఏ పరిచారకులు దేవుని ఇంటిలో యాజకులు ఉన్నారో అట్టి వారి ద్వారానే దేవుని సన్నిధిలో ఏ పరిస్థితి వచ్చింది? ఇకాబోదేగా మరి దేవుని మహిమ ఆ సన్నిధిని ఏం చేసింది? వదిలిపెట్టబోయింది. ఈ రోజు నేను అడుగుతున్నాను మొదటి ప్రశ్న, మూడవ ప్రశ్న నాకు తెలియదు, కానీ నీ ద్వారా దేవుని మహిమ ఇంటిలోకి వస్తుందా? నీకు ఇవ్వబడిన బాధ్యత ద్వారా దేవుని ఇంటిలో మహిమ ఉంటుందా పోతుందా? ప్రశ్న చేసుకో. ఉంటుందా పోతుందా? ఎలా చింతిస్తున్నావు? మహిమ ఉండే విధంగా పరిచయం చేస్తున్నావా? మహిమ పోయే విధంగా పరిచయం చేస్తున్నావా? ఒకవేళ ఇలాగ నీ తత్వం ఉంది, దయచేసి ప్రభు నీతో మాట్లాడుతుండగా భయముతో వణుకుతో ప్రభు ఇంటిలో పని చేయడానికి నువ్వేం చేయి? పని చేయమని ప్రభు కోరుతా ఉన్నాడు. చూడండి, మొదటిది ఈ పని ఎలాగా ఆరంభించినాడు చూచాడు. నింద రాకూడనట్లుగా ఏం చేయాలా? మనం మందిరం యొక్క పనిని ఏం చేయాలా? పూనుకోవాలి, పని చేయాలా. అటువంటి విధంగా మొదటిది ఏం చేశాడు? 6వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం. నెహెమ్యా గ్రంథం, నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలుపుతుండగా నిలుపక ముందుగా దానిలో పీటలు లేకుండా సంపూర్ణంగా గోడను కట్టి ఉండగా సర్బరతులను, రూబీలను, అరబీలను, ఏషేమును, మా శత్రువులలో మిగిలిన వారును
ఆ, వినసంపత్తులను ఏషేమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఆ. ఓలో మైదానమందున్న గ్రామములలో ఒక దాని దగ్గర మనము కలుసుకొద్దుము రండని ఆ. నా యొద్దకు వర్తమానము పంపింది. ఏంటి అంట ఏం కట్టుకున్నారంట వీళ్ళు మొదటిది. Now it came to pass when Sanballat, Tobiah and Geshem the Arabian and the rest of the enemies heard that I had builded the wall and there was no breach left therein, though at the time I have set up the doors upon the gates. ఏం కట్టినాడంట మొదటిగా తలుపులను బిగించినాడు. మొదటి ఏం బిగించినాడు? ద్వారమును అనగా ఏమంటారు గోడలను నిర్మించిన తర్వాత ఏం కట్టాడు? మొదటిగా తలుపులను బిగించాడు. ఎందుకు? ఏ అపవాది ఏ శత్రువు మొదటిగా లోనికి రానియకుండా మొదటిగా ఏం బిగించాడంటే తలుపులను బిగించాడు. ఏం బిగించాడు చెప్పండి? మొదటిగా గోడ కట్టుకున్నంత మాత్రమే కాదు, మొదటిగా నీ ప్రతి గృహములకు నీ పరిచర్యకులు ఏం బిగించుకోవాలో తెలుసా? తలుపులను బిగించుకో. తద్వారా ఏ శత్రువు నీలోనికి ఏం చేయకూడదు? ప్రవేశించకుండా నిన్ను నువ్వు కాపాడుకో. కొంతమంది ఏం చేస్తారంటే అన్ని కడతారు. అమ్మ మీ ఇంటికి డోర్లు ఉన్నాయా లేదా? ఎంతమంది ఇంటికి డోర్లు పెట్టుకుంటారు? 30 ఇంట్లోకి ఒక్కరికి తలుపు లేనట్టుంది. నేను ఒకసారి యూట్యూబ్లో వింటూ వచ్చాను, ఆ ఊరిలో ఆ ఇంటికి ఎంత తలుపులే ఉండవంట. ఏముంటావు? తలుపులే ఉండవు. విచిత్రం అనిపించింది. తలుపులు ప్రతి ఇంటికి ఏమేస్తాము? ఏమేస్తామండి? నేను తలుపే కాదు, మీరు ఏమేస్తారంట? తాళం కూడా వేస్తాం. అంటే ఇంట్లో ఏముంది? ఏముంది కదా, ఏదో విలువైనది ఉంది. ఇంటికి ఏం చేస్తాను తెలుసా? ఒకవేళ ఇంట్లో డబ్బులు ఉన్నాయనుకో, లేక పొలం అమ్మినామేమో, ఇంట్లో డబ్బులు వచ్చినాయి, ఎక్కడ పెడతాం? బ్యాంకులో పెడతాం. తర్వాత బీరువలో, తర్వాత మెత కింద, తర్వాత బెడ్ కింద, ఇవన్నీ పెడతాం. ఆ రోజు మీరు కూడికి ఎవరైనా వచ్చి పిలిచినారని వస్తావా? అంటే నువ్వు బెడ్ మీద కూర్చో, నేను అల్మార దగ్గర కూర్చుంటా, నువ్వు ఆ రూమ్లో కూర్చో. అమ్మా ఎందుకు? ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఆ బెడ్ నుంచి కలుస్తావా? కదులుతావా? ఎందుకు? లేస్తే కోపములు ఉంటుంది, ఏమో పోతాయి కదా. ఎంత తలల మీద ఆయన ఆసక్తి అంటే ఇంట్లోకి వచ్చినా ఎంత జాగ్రత్త. లేదా బయటికి పోతే ఆ రోజు ఒక తాళం కాదు, 2 తాళాలు ఇస్తాం. చెప్పండి అమ్మా. 2 తాళం వేస్తే మళ్ళీ నెమ్మది ఉంటుందా? కొద్ది దూరం పోయి మళ్ళీ వచ్చి తాళం సరిగ్గా ఇచ్చినా లేదు కదా, టక్ 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 ఎందుకు? మళ్ళీ వచ్చి ఆ తాళం పట్టుకుని ఏం చేస్తాం? లాగి ఏం చేయాలా? చూడ ఎందుకో సరిగ్గా ఉందా లేదా? అప్పుడు సరిగ్గా ఉందంటే అప్పుడు తృప్తి. తలుపు మొదటిగా నెహెమ్యా బిగించాడు. ఎందుకు తెలుసా? ఏ అపవాది లోనికి రానియకుండా. గుర్తుపెట్టుకోండి, అపవాది అన్నవాడు లోనికి రానియకుండా మొదటిగా నువ్వేం బిగించుకోవాలా? నీ పరిచయకి కానీ నీ ఇంటికి కానీ తలుపులు బిగించుకో. ఏం బిగించుకో? తలుపులను బిగించుకో. 2వది 7వ అధ్యాయం మొదటి వచనం చదవండి. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం. నేను ప్రాకారములు కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను గాయకులను లేవీయులను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చితిని. హనన్యా నమ్మకమైన మనుషుడు అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. చెప్పండి, అనన్యకి ఏమి ఇచ్చాడంట? యెరూషలేము పైన అధికారం ఎవరికి ఇచ్చాడు? అంటే నేను చెప్పాను కదా, నెహెమ్యా ఎలాంటి వాడంటే ఎవరెవరి గుణం అంటే తలాంతు ఎలాంటిదో గుర్తుపట్టి వారికి ఏం అప్పచెప్పాడు? బాధ్యతలు అప్పచెప్పాడు. మరి అనన్యకి ఏం బాధ్యత ఇస్తున్నాడు తెలుసా? యెరూషలేము అంతటి పైన అధికారం ఇస్తున్నాడు. ఎందుకు ఇటువంటి ఉన్నతమైన బాధ్యత? చెప్పండమ్మా, ఉన్నతమైన బాధ్యత ఎందుకు? దేవుని అందరి భయభక్తులు. ఇంకా ఫస్ట్ హి వాస్ ఫెయిత్ఫుల్. నేను సరిగ్గా చెప్పడం లేదు, ఆయన నమ్మకస్తుడు. 2వది ఏంటి తెలుసా? అలా ఉందా? లేదు, నమ్మకమైన మనుషులు అందరికంటే ఎక్కువగా. అది ఈ మాట దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందరికంటే ఎక్కువగా దేవుని అందరి చెప్పండి. అనన్యకు ఎంత భయభక్తి ఉంది? అందరికంటే ఎక్కువగా. అందుకనే యెరూషలేము అంతటి పైన బాధ్యత సంఘంలో ఎవరికి తెలుసా? చెప్పండి, బాధ్యత ఎవరికి? మొదటి నమ్మకమైన బాధ్యత. 2వది అందరికంటే ఎక్కువగా దేవుని ఇంటిలో
భయభక్తులు కలిగి చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతాం. ఎవరికి బాధ్యత ఇవ్వాలి, ఎవరికి బాధ్యత ఇవ్వాలి. గమనించు, ఆత్మీయత గ్రహింపుతో గమనించు. ఇతడు అందరికంటే ఉన్నవారిలో అందరికంటే దేవుని అందరికి ఎక్కువగా భయభక్తులు కలిగిన వాడా అయితే ఇతనికి బాధ్యత. వాక్యం క్లియర్ గా చెప్తుంది. నెహెమ్యా కూడా ఎంత స్పష్టంగా బాధ్యతలు ఇస్తున్నాడు. తన సహోదరుడు అని అనడం లేదు. ఎక్స్ప్లిసిట్లీ వై ఇట్ ఈస్ మెన్షన్ తెలుసా? అననీయ తన సహోదరుడు అని అనడం లేదు. ఏమనిస్తున్నాడో తెలుసా? ఇతడు దేవుని అందరి నమ్మకమైన వాడు కదా. నమ్మకమైన అందరికంటే దేవుని అందరి భయభక్తులు కలిగిన వాడు. అందుకనే ఏ విషయం అంతటా పైన ఇంతకు ఏమిచ్చాడు? ఎక్స్ప్లిసిట్లీ నేమ్స్ ఆఫ్ మెన్షన్. అది చెప్పారు. పేర్లు, కొన్ని పేర్లు ఖచ్చితంగా చెప్పబడుతుంది. మీరు ఇంటికి వెళ్ళి చదవండి పేర్లు, వారికి ఎలాగ పనిచేస్తారు. ఈ రోజు ఎంతమందికి ఆశ ఉంది, నా పేరు కూడా నా ఇంటిలో, నా దేవుని ఇంటిలో లెక్కించబడాలి అనే ఆశ ఎంతమంది? చూడండి, నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. మత్సరపు గుమ్మమును వంశస్థులందరికీ కట్టిరి. మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడిలను అమర్చరి. వారిని ఆనుకొని అప్పొలినకు పుట్టిన ఉరియా కుమారుడైన చాలు 3వ వచనమై చాలు. అక్కడ ఏముందో తెలుసా? and he set up the doors thereof and locks thereof. ఏంటమ్మా? ఆ తాళమును అమర్చింది. తాళములు ఏం చేసినారు? ఆ తలుపుకి ఏం చేసినారు? ఎందుకు తాళం అమర్చాలి? ఎందుకు గొలం పెట్టాలి? బయట నుంచి ఎవడు వచ్చినా తీయని విధముగా ఉండాలా. ఎలా ఉండాలా? బయట నుంచి ఏ అపవాది వచ్చినా ఆ తలుపులు లోపలి నుంచి ఏముంటాయమ్మా? చెప్పండి. మేము తలుపులకు ఉన్నాయా? మా తలుపుకు లేదు, సేవకుడు తలుపుకు లేదు. ఏంటి నేను చూసాను, బోల్ట్ పెట్టి చూస్తే ఆ బోల్ట్ పెట్టడానికి వస్తలేదు, పైన పెట్టి చూస్తే పైన పెట్టి వస్తలేదు. సరే ఏముంది, మనకి ఏముంది ఏంటంటే వాక్యం ధ్యానించడానికి రాత్రిగా ఉంటే మంచిది అని అనుకున్నాను. సరే అంతా మా మినిస్ట్రీ వల్ల ఉన్నారు కాబట్టి ఏం కాలేదు. ఏంటంటే ప్రతి గృహమునకు ఏముంటాయి? తలుపులు ఉండి ఆ తలుపులు వెనకాల ఏముంటాయి? ఏముంటాయి? గొల్లెమ్మ గడియ. సరే ఇది ఎందుకు తెలుసా? ఎవరైనా వచ్చారనుకో వెంటనే దానిలోనికి రానియకూడదు. ఏ వ్యక్తి కూడా వెంటనే లోనికి రానియకూడదు. అంటే భద్రతను చూపిస్తుంది. నేను నువ్వు కాపాడుకుంటా. మొదటిగా తలుపులు బిగించడమే కాదు, రెండవది ఏం చేయాలా? దాని లోన ఏం చేయాలా? గడియను బిగించాలి. తద్వారా ఎవరు కూడా లోనికి అనగా ఇట్స్ అగైన్ అ సైన్ ఆఫ్ వాట్ ఇస్ ద ప్రొటెక్షన్. ఏంటంటే ఇది భద్రత. అంటే బయట ఉన్నవాడు లోనికి రానియకుండా నీ పరిచయం కాపాడుకో. ఎవరు పడితే మీలో తొడేలు వంటి వారు వస్తున్నారు, జాగ్రత్త. ఇది అనేకమైన వారు గొర్రెల స్వరూపంలో వస్తున్నారు. కానీ మరి ఎలాంటి స్వభావం అంట? తొడేలు వంటి యొక్క స్వభావం. పరిచయను పాడు చేసిపోతారు, జాగ్రత్త. కనుక బయట ఉన్నవాడు లోనికి రాకున్నట్లుగా ఆ గడియను బిగించుకో. నీ పరిచయకు, నీ కుటుంబానికి బిగించుకో. తద్వారా నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని కదా, నీ పరిచయను సంరక్షించుకోవాలని కదా నెహెమ్యా బోధిస్తున్నాడు కదా. సంరక్షించుకుంటావా? కట్టుకుంటావా? కొంతమంది గుడ్డిగా పరిచయం చేసుకుంటూ పోతా ఉంటారు. మా డాడీ చేసిన ఒక పొరపాటు నాకు ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏంటో తెలుసా? మా డాడీ ప్రాప్స్ కొన్నాడు శంకరపల్లిలో. ఒక 360. అది ఇప్పుడు 1,50,00,000 రూపాయలు ఉంటుంది శంకరపల్లిలో. కానీ మా డాడీ ఏం చేయలేదు తెలుసా? దానికి కంచెం వేయలేదు. మా డాడీ ఏం చేయలేదు, కనీసం ఏదన్నా ఒకటి పెట్టి అక్కడ బోర్డు పెడితే బాగుండు. కానీ ఇప్పుడు ఏమైందంటే అది కబ్జా చేసి అధికారులు చేసి దాన్ని తీసేసుకున్నారు. ఇప్పుడు ఎంత ప్రయత్నం చేసినా ఆ 1,50,00,000 రూపాయలు కదా ఏమంటారు, అది వృధా అయిపోతా ఉన్న విధంగా ఉంది. ఎందుకు ఇంతగా ఇలాగ చేశాడు? తన తర్వాత ఉన్నవారన్నా దాన్ని కంచె వేస్తే బాగుండేమో. చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాను, అయ్యో ఇంతగా శ్రమపడి సంపాదించుకునే ఈ స్థలమును వృధాగా ఎవరు తీసుకుని వెళ్ళిపోతున్నారు. నేను బాగా లోన నుంచి గొడవ తీయకపోతే నీకున్నది కూడా ఏం చేస్తాడు? తీసుకొని వెళ్ళిపోతాడు. నీ ప్రయాసం అంతా ఏమవుతుందో తెలుసా? మళ్ళా పరిచయం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి తెలుసా? ఇప్పుడు కష్టపడి ఆత్మను సంపాదించుకుంటాం,
ఆత్మ సంపాదించుకుంటే ఎవడో తోడే లాంటి వాడు లోపలికి వచ్చి ఉన్న సంఘంలో విశ్వాసాన్ని ఏం చేస్తాడు? చెల్లా చెల్లు అంటే ఒకరికొకరికి ఏం చేస్తాడు? గొడవలు పెట్టిపోతే ఇప్పుడు మళ్ళా పరిచయం ఎక్కడికి చేయాలి? మళ్ళా మొదటి నుంచే. మీకు తెలుసా, వెనకంజ పడిన వాడిని మరలా తీసుకొని బ్యాక్ స్లైడింగ్ బిలీవర్ అంటే తప్పిపోయిన విశ్వాసిని మరలా ప్రభులోనికి నడిపించాలంటే ఒక కొత్త వ్యక్తిని తీసుకురావచ్చు, కానీ తప్పిపోయిన విశ్వాసిని మరలా తీసుకురావడం చాలా కష్టమది. అవపూర్వకంగా చెప్తున్నాను నేను. ఇట్స్ హైలీ డిఫికల్ట్. దట్స్ వై మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, వాట్ ఎవర్ ద సర్వీస్ యు ఆర్ రెండరింగ్ ఇన్ ద చర్చ్, నీ మందిరంలో ఏ పరిచయం చేస్తున్నావో ఆ పరిచయకి వెంటనే తలుపులు పెట్టి ఏదంటే గడియలు పెట్టేసుకో. సో దట్ ఇట్ కెన్ బి ప్రొటెక్టెడ్. అది భద్రపరచబడాలా. ఎప్పుడు పరిచయం అప్పుడు భద్రం చేయి, ప్రార్థన చేత భద్రం చేయి కదా. అలా నువ్వు చేస్తే ఈ అపవాది అని వాడు నీ పరిచయంలోనికి రాను. చేస్తున్నావా? ప్రార్థన గడియ పెడుతున్నావా కదా? ఎవరు లోనికి రాకుండా నీ పరిచయం కాపాడుకుంటున్నావా? ఇది మన గుడ్డిగా పరిచయం చేస్తే పోతే ఉన్న పరిచయం పోతుంది. నేను చెప్తున్నాను, ఎంతో పాలనతో చేస్తున్నాను. నేను ఎదుగుతున్నాను, నేను వింటూ వచ్చినాను కారులో 2-3 ద్వారా సాగుడు దేవుని కదా అంకుల్ ఎవరు నతానియల్ అంకుల్ ఆంటీ 30 సంవత్సరాల కింద కాలి నడకతో ఆ స్థలంలో వెళ్ళి పరిచయం చేస్తున్నారంటే ఎంతో, అది కూడా నడిచి కూర్చో వెళ్ళి చేస్తున్నారంటే నిజంగా ఎంత భారం, ఎంత బాధ్యత. అలాగే పెద్దల వాళ్ళు ఉండొచ్చు ఇక్కడ కొన్ని ప్రాంతాలకు నడుచుకుంటూ. ఈ రోజు దేవుడు నాకు కారు ఇచ్చాడు, నేను కారుతో పోలేదు. మా డాడీ ఎలా పరిచయం చేశాడు? బీయింగ్ హెడ్ మాస్టర్, నడుచుకుంటూ కాలు నడుపుతూ అనేక స్థలాల్లో నడుచుకుంటూ మా డాడీ ఎక్కడెక్కడ నడిచాడో అక్కడ సంఘాలు అయినాయి, అక్కడ సంఘాలు కట్టబడ్డాను. ఈ రోజు మా డాడీ లాంటి వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారని నాకు చాలా సంతోషం అవుతా ఉంది. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ వేర్ దేర్ ద మినిస్ట్రీ ఇస్ డన్ ఇన్ అ గాడ్లీ మేనర్. దైవకముగా దేవుని పరిచయం కొరకు ఎక్కడ శ్రమ త్యాగం ఉందో వాటిని బట్టి చూస్తే నేను ఎంతో సంతోషం అనిపిస్తుంది. ప్రభా, ఇలాంటి వారిని మాకు మాదిరిగా ఉంచాను, ఇంకా ఇలాంటి వారిని మాకు నిజంగా మాదిరిగా ఉంచారు. ఎబ్రీ రాష్ట్ర పత్రికలు అంటాడు కదా, వీరు కదా వారిని ఎందుకు ఉంచాడంటే దృష్టాంతం ఏమన్నా ఈ రోజు దేవుడికి కారు ఇచ్చాడు, బండి ఇచ్చాడు, అన్ని వసతులు ఇచ్చాడు. పరిచయం చేస్తున్నావా? చేయడం లేదే. పరిచర్య అందరూ చేయాలి. చెప్పండి, పరిచర్య ఎవరు చేయాలమ్మా? చెప్పండి, అందరు చెప్పండి, పరిచర్య ఎందుకు చేయాలి? తర్వాత ఇప్పుడు చూస్తాం కదా ఏంటి, రెండవ యోహాను రాష్ట్ర పత్రిక 8వ వచనం. దేవుడికి ఇచ్చిన పరిచయం ఎలాగూ కాపాడు అమ్మా. అట్టివాడు క్రీస్తు విరోధినై ఉన్నాడు. మేము మీ మధ్య నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక పూర్ణ ఫలం పొందినట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. జాగ్రత్త, పూర్ణ ఫలమును పొందినట్లు మీరేం చేయాలా? మళ్ళీ చదవండి ఒకసారి. అట్టివాడే క్రీస్తు విరోధినై ఉన్నాడు. క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలమును పొందినట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. మీరు పూర్ణ ఫలమును పొందినట్లు మీరు ఏం చేయాలంట? జాగ్రత్తగా, బి కేర్ఫుల్ వాట్ యు హావ్. ఈరోజు దేవుని కుటుంబాన్ని ఇచ్చాడా? కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకో. కుటుంబంలో జాగ్రత్తగా. నేను చూసాను ఆ అబ్రహాము చేసిన చిన్న పొరపాటుకి ఎవరిని కోల్పోతుంది? ఎవరమ్మా? సారాను కోల్పోయే పరిస్థితి. అవునా? అదే పొరపాటు ఎవరు చేశాడు తెలుసా? తన ఇంటిలో ఎవరు చేశాడు చెప్పరు? ఎవరు? ఇస్సాకు కదా. ఇస్సాకు కుటుంబంలో కూడా అదే పరిస్థితి వచ్చింది. దీనివల్ల కుటుంబంలో కోల్పోయే పరిస్థితిలోనికి రావు. దేవుడికి ఇచ్చినది జాగ్రత్తగా ఏం చేయి కదా. సంపూర్ణ బహుమానము పొందు నిమిత్తమై నీకు ఇచ్చిన దానిని జాగ్రత్తగా కాపాడుకో. ఏదో కొద్దిగా పరిచయం చేసుకుంటూ చెయ్యి. మళ్ళీ ఏం చేయాలా? తలుపులు వేసి ఏం చేయాలి? దాన్ని గడియలు ఏం చేయాలా? బిగించి వేసాయి. సో దట్ నో వన్ కెన్ ఎంటర్ ఇంటు యువర్ మినిస్ట్రీ. ఎందుకంటే మన అన్నిటికంటే మా డాడీ ఎంత పరిచయం చేసినాడంటే నేను చెప్పలేను నా ప్రాంతంలో. కానీ కొన్ని స్థలాలలో మా డాడీ ఏం చేయలేదు తెలుసా? గడియని బిగించలేదు. ఏం చేయలేదు? తద్వారా ఇతరులు వచ్చి ఆ సంఘాలను లాక్కొని వెళ్ళిపోయారు. నేను ప్రేమతో, భారంతో, అన్ని అనుభవాలు ఒక సేవకుని యొక్క కుటుంబంలో ఉంది. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, సమస్యలను నేను చూచి నేను చెప్తున్నాను.
పరిచర్య ఎంతో కష్టపడ్డాడు, ఎంత కష్టపడ్డాడంటే నేను చెప్పాను రాత్రి వేళ ఆ యొక్క BDN, ఆ యొక్క ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సంఘాలు మా డాడీ నుంచి లాక్కుని లంచం ఇచ్చి లాక్కున్నారు కదా. లాక్కుంటున్నప్పుడు నా తండ్రి పడిన వేదన నేను చిన్నప్పుడు చూశాను. ఎంతగా కన్నీళ్లు గార్చాడు, ఎంతగా ప్రయాసం చేశాడు. కానీ కదా డబ్బుతో కదా ఉద్యోగముగా గడియలు లేకుండా అలా ఉండటం ద్వారా బలవంతముగా లాక్ చేసుకున్నారు. మా డాడీ ఎలాంటి వాడు తెలుసా? పెద్దలకు ఎన్నడూ కూడా ఎదురు చెప్పండి వాడు. వాళ్ళు ఏది అలా మీరు అంటున్నారు కదా, మీ ఇష్టం సరే అని వదిలిపెట్టేసి వచ్చాడు. అంతేకాని ఏడ్చాడు కదా, ప్రలాపించాడు. ఈరోజు నేను ఒకటి చెప్తున్నాను, నీ పరిచర్యను కాపాడుకో, దేవుడు నీకు ఇచ్చిన నీ కుటుంబాన్ని కాపాడుకో. అయ్యా నువ్వు జాగ్రత్తగా ఉంటావు, తలుపులను బిగించడం నేర్చుకో. ఈరోజు ఈ మొదటి సెషన్లో ఏం చెప్పాడంటే, దేవుని ఇంటిలో అందరూ ఏం చేయాలా? పని చేయాలి. పని చేస్తే ఏం చెప్పబడుతుంది తెలుసా? ప్రతి వారి యొక్క పేర్లు ఏం చెప్పబడతాయి? లెక్కించబడతాయి. అవునా? పేరులే కాదు, గుంపులు కూడా ఉన్నాయి. ఏమున్నాయి? 42 గుంపులు ఉన్నాయి. 3వ అధ్యాయం ఎన్ని గుంపులు? 42 గుంపులు ఉన్నాయి కదా. నెహెమ్యా దేని గురించి పని చేశాడంటే దేవుని మహిమ గురించి పని చేశాడని 3వదిగా చెప్పాడు నెహెమ్ కదా. అయితే కొందరు ఈ దినాలు ఎలా పని చేస్తున్నారంటే దేవుని మహిమ తొలగిపోయే విధంగా, ఇకామత్ యొక్క పరిస్థితి కలిగే విధంగా పని చేస్తున్నారు. తిరుగుబాటు. ఏంటి తిరుగుబాటు? నువ్వు చెప్తే నేను చేయాలా? నీకు నేను లోబడాలా? తిరుగుబాటు. వారి యాజకులే, ఒంటరి వినాశులు ఎవరు? యాజకులే. కానీ సంఘము వారి ద్వారా, శిలోని మందిరం వారి ద్వారానే పతనమవుతూ వచ్చింది. గుర్తుపెట్టుకోండి పరిచారకురాలా, పరిచారకులు, మీరు జాగ్రత్తగా యోచించవలసింది ఏదో తెలుసా? యూ నీడ్ టు బి మోర్ కేర్ఫుల్. సాతాను ఎక్కువగా ఎవరిని దాడి చేస్తాడో తెలుసా? సేవకుని లేదా పరిచారకుని. వీరిని పరిగెస్తే సంఘము 90 కాదు 100% పడిపోయినట్టే. ఏదైనా మన ప్రభు నా పేరిట కాబట్టి అడుగుతున్నాను. నేను ఎందుకు ఈ డీటెయిల్ గా చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, డైరెక్ట్ గా నేను చెప్పాలంటే మీకు తెలుసా, నేను డైరెక్ట్ గా ఆ అంశం దగ్గరికే నెహెమ్యా గ్రంథం 4:14 దగ్గరికి రాదు. ఎందుకు ఈ డీటెయిల్స్ తెలుసా? నేను అంతా ఎందుకు చెప్తున్నాను? నెహెమ్యాను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు కదా. ఎవరు యెరూషలేము కొరకు ప్రలాపించి యెరూషలేము యొక్క క్షేమం కొరకు అడుగువారు లేరని ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనంలో చూసాం కదా. కానీ ఎవరు నియమించుకున్నాడు? దాని కొరకే నెహెమ్యాను నిర్మించుకున్నాడు. ఎందుకు తెలుసా? నెహెమ్యా జీవితంలో ఈ శుభ్రాలు ఉన్నాయి. ఈరోజు పాడైపోయిన దాన్ని, శిథిలమైపోయిన దానిని బాగు చేయడానికి నెహెమ్యా వంటి యొక్క శుభ్రాలు, లక్షణాలు నీ జీవితంలో ఉండాలని ప్రభు పేరిట నేను బతిలాడుతున్నాను. అప్పుడు నువ్వు ఇల్లు కట్టుకుంటావు, నీ కుటుంబాన్ని కట్టుకుంటావు, నువ్వు మందిరంలో కడతావు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ క్షేమం, ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు అప్పగించిన పనిని 2వ భాగంలో చాలా ప్రాముఖ్యమైనది. ఆ పనిని ఎలాగో జరిగించాలో మనం చూస్తాం. దయచేసి అందరూ మోకరిస్తాం. ఎవరు కూడా కళ్ళు తెరవకూడదు. ఒక్క నిమిషం. నిజముగా దేవుని సంఘములో మనం అందరము కూడా అవయములమే. ధైర్యంతో పనులు పాల్గొంటున్నావు. ఎందుకు? నువ్వు ఆయన శరీరంలో నువ్వు కూడా ఒక అవయముగా, అంగముగా చేపడ్డావు. కానీ పని చేస్తున్నావా? నీ శరీరంలో ఒక అంగము పని చేయకపోతే ఎంత కష్టపడతావు? నీ కన్ను పని చేయకపోతే ఎంత కష్టపడతావు? నీ చెయ్యి పని చేయకపోతే ఎంత కష్టపడతావు? నీ కాలు పని చేయకపోతే ఎంత కష్టపడతావు? సరిగ్గా నీ చెవులు వినకుండా అవునే అంటే ఎంత కష్టపడతావు? అయ్యా, సంఘములో అంగముగా చేపట్టాను, కానీ సంఘములో ఎన్నడూ కూడా నేను పని చేయని అనుకుంటాను. నేను నామములకు నిందను అవమానములు తీసుకొచ్చాను. అయితే కొందరు పని చేశాను, కానీ నిందలు తీసుకొచ్చాను. ఓపిని విన్యాసులే నిందలు తీసుకొచ్చాను. అయ్యా, నేను మందిరంలో పని చేశానే కానీ దైవ భక్తితో కానీ క్రమముతో కానీ నేను చేయడం అనుకున్నాను. ఇంకొక పరిస్థితి సంఘానికి తీసుకొచ్చాను, నష్టపరిచానయ్యా, నన్ను క్షమించు అని ప్రభు దగ్గర ప్రార్థింపడు. ఈ మొదటి సెషన్ నీ మనసాక్షికి నేను వదిలిపెడుతున్నాను. నువ్వున్న ప్రాంతంలో నీ సంఘానికి నీ ద్వారా క్షేమం కలుగుతుందా? అభివృద్ధి కలుగుతుందా? నువ్వున్న సంఘంలో నీ ద్వారా దేవునికి మహిమ వస్తుందా? లేకపోతే తీర్మానం చేసుకో. ప్రభా, నా స్వార్థమని చూసుకున్నాను, నాకు అనుకూలమైనదిగా చూసుకున్నాను, కానీ నీ మహిమ కొరికి ఏ మాత్రము కూడా పట్టింపు లేని దౌర్భాగ్యురాలుగా జీవిస్తూ వచ్చినాను. నన్ను క్షమించునైనా, నన్ను కలుగు ప్రభా, నన్ను పవిత్రపరచు ప్రభా అని ప్రభు యొక్క పాద సన్నిధిగా ప్రభా తిరిగి నిన్ను కడతాడు. ప్రభా, నేను కూడా నా మందిరం యొక్క క్షేమం అభివృద్ధి కొరకే
ప్రభా పని చేయడానికి కట్టబట్టడానికి నా పేరు కూడా లెక్కించబడాలని ఆశిస్తున్నాను. ప్రభా ఎందుకు నిమిత్తమైతే ఎఫెసీ రాష్ట్రపత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ప్రభా నేను సత్క్రియలు చేయడం కొరకై నేను నియమించబడ్డాను, నేను సృష్టించబడ్డాను, ఇదే నా పని. కానీ దేని కొరకే నేను సృష్టించబడ్డాను, దానికి వ్యతిరేకంగా పని చేస్తూ వచ్చినాను. ఇంటిలోనేమి సంఘములోని అలాగనే బ్రతుకుతూ వచ్చినాను. నన్ను క్షమించు ప్రభువా, నన్ను కరువునైనా అని ఈరోజు ప్రభు దగ్గరికి వస్తావా? ఈరోజు ప్రభు దగ్గర క్షమాపణ పొందుతావా? ప్రభు నేను మన పరిస్థితుల తీర్మానం చేసుకుంటే ఎవరైనా సరే యథార్థమైన మనసుతో ప్రతి కుడి హస్తం కరువులాగా పైకి చూపించు. ఎవరైనా సరే సిగ్గుపడకు ప్రభా, ఇక మీదటి నుంచి సంఘములో నా ద్వారా సహోదరి నీ తీర్మానాన్ని ప్రభు బలపరిచిన గాక. సహోదరుడా నీ తీర్మానాన్ని బలపరిచిన గాక. సహోదరుడా నీ తీర్మానాన్ని ప్రభు బలపరిచిన గాక. దయచేసి ఎవరైనా ఉన్నారా? సహోదరి నీ తీర్మానాన్ని ప్రభు బలపరిచిన గాక. ప్రభా ఇప్పటి నుండి నాకు